మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 95 రివ్యూ. చెంచలమ్మను బాధ పెట్టేందుకు చంటి బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చాముండి మళ్ళీ అక్కడికి వచ్చి, బాధపడకు చంటి, నేను నీకోసం నీకు మంచి జరగాలనే చెప్పాను, కానీ ఇలా బెడిసి కొడుతుందని అనుకోలేదు. కానీ ఇలాంటివన్నీ జరిగితేనే నువ్వు చెంచలమ్మ అత్తకి దగ్గర అవుతావు అని ఓదార్చినట్టుగా నటించి వెళ్తుంది. ఆ తర్వాత సింధూర కూడా వచ్చి చంటిని ఓదార్చుతుంది. ఎందుకు వెళ్ళావు చంటి అసలు ఆ రూమ్లోకి అని అడుగుతుంది. నేను వెళ్ళాలనుకోలేదమ్మా అయ్యగారు, నాకు అసలు ఆలోచనే లేదు. చాముండి రవిబాబు వాళ్ళు వచ్చి చెప్పారు, నువ్వు ఇలా చేస్తే అమ్మగారు చాలా సంతోషపడతారు ఈరోజు అనేసి చెప్పారు, అందుకే నేను చేశాను అంటారు. వాళ్ళిద్దరి ఆలోచనలు మంచివి కాదు, నువ్వు ఎప్పుడు వాళ్ళ మాట వినొద్దు చంటి అని చెప్తుంది. ఆ తర్వాత చంటి చేతికి ఉన్న దెబ్బను చూసి మందు తీసుకొచ్చి కట్టుకడుతుంది సింధూర. ఆ తర్వాత చంటి కింద పడి పగిలిపోయిన బొమ్మని అతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాసేపు ప్రయత్నించి బాగా అతికించి మళ్ళీ నీట్గా చేస్తాడనమాట. అప్పుడు చెంచలమ్మ అన్నం తీసుకుని వస్తుంది చంటి కోసము. అన్నం తీసుకుని వచ్చి, చంటి నేను ఏదో ఆవేశంలో అలా చేశాను, నీ పుట్టినరోజుని కూడా చూడకుండా నిన్ను చాలా బాధ పెట్టాను, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు నాన్న, నన్ను అమ్మగా అనుకుంటావు కదా, నన్ను నీ అమ్మగానే అనుకొని అన్నీ మర్చిపోయి రోజు అంటుంది. అయ్యో నేనేం మనసులో పెట్టుకోలేదండి, మిమ్మల్ని బాధ పెట్టాను, నాకు అదే బాధగా ఉంది అంటాడు. పర్లేదు అవన్నీ పక్కన పెట్టేసేయి అనేసి ఆ బొమ్మ చూపిస్తాడనమాట. అబ్బాయి గారి బొమ్మ మళ్ళీ నేను రెడీ చేశానమ్మా అని. చాలా బాగా చేసావు చంటి అని మెచ్చుకుంటుంది. సరే భోంచెయ్యని అన్నం ప్లేట్ ఇస్తుంది, కానీ చేతికి దెబ్బ తగిలి ఉంటుంది కదా, నొప్పిగా ఉంటుంది చంటికి. సరే నువ్వు లోపలికి పద అనేసి లోపలికి తీసుకెళ్తుంది అనమాట. కార్తికేయని కూర్చోబెట్టి అన్నం తినిపించే చోటుకు తీసుకెళ్ళి చంటిని కూర్చోబెట్టి ముద్దలు కలిపి తినిపిస్తుంది అనమాట. అప్పుడు చంటి చాలా సంతోషంతో, అమ్మగారు నన్ను రోజు మీరు కొట్టండి, ఆ తర్వాత మీరేకే మళ్ళీ ప్రేమ కలిగి ఆ భోజనం తినిపిస్తారు కదా మా అమ్మలాగా అనేసి అడుగుతాడనమాట. అలాగా గోరుముద్దలు తినిపిస్తుంది చెంచలమ్మ. ఇదంతా చెన్నకేశవులు గారు సింధూర అక్కడ చూసి చాలా సంతోషపడతారు చెంచలమ్మ రియలైజ్ అయినందుకు. తర్వాత సింధూర వాళ్ళ నాన్న మంచిగా నిర్ణయించుకొని సింధూరని ఇంటికి తీసుకొచ్చేయాలని చెప్పి చెంచలమ్మ ఇచ్చిన ఆస్తి పత్రాలన్నీ తీసుకుని చెంచలమ్మ ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడు తులసి, చెంచలమ్మ అంత ఈజీగా మన కూతుర్ని మనతో పంపించదేమోనండి అంటుంది. అప్పుడు సింధూర వాళ్ళ నాన్న ఆవేశంతో, భర్త చనిపోయిన కూతురు తల్లిదండ్రుల సంరక్షణలో కాకుండా అత్త అడుగులకు మడుగుతూ ఉంటుందా, ఇదంతా ఈ కాలంలో చెల్లదు, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. తర్వాత సింధూర కూర్చొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలను తయారు చేస్తుందన్నమాట. చాలా బాగా చేసి అందంగా అలంకరిస్తుంది. అప్పుడు చంటి అక్కడికి వచ్చి, మీకు బొమ్మలు చేయడం కూడా వచ్చా అమ్మాయి గారు, చాలా బాగున్నాయి అని చెప్తాడు. నీకు నచ్చాయా చంటి అంటే, ఇంత అందంగా ఉంటే ఎవరికి మాత్రం నచ్చవండి అంటాడు. ఈ బొమ్మలు నేను చేసింది నీకోసమే అంటుంది. నా కోసమా ఎందుకండి అంటాడు. నీ బర్త్డే రోజు నీకు మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాను కదా, ఆ బహుమతి ఇదే. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నువ్వు ప్రేమించిన అమ్మాయి, ఇంకెప్పుడు నీకు నీ ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చినా కూడా ఈ బొమ్మతో మాట్లాడుకోవచ్చు నువ్వు అని చెప్తుంది. ఆ బొమ్మలు చూసి చంటి బాగా ఎక్సైట్ అయిపోతాడు అనమాట. ఈ 2 బొమ్మలు నేను ప్రేమించిన అమ్మాయి అన్నారు కాబట్టి ఈ మగ బొమ్మ పేరు చంటి అండి, ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు కాబట్టి ఏం పేరు పెడదామండి అని అడుగుతాడు. ఈ బొమ్మకు రాధ అని పేరు పెడదామా అండి అంటాడు చంటి. అప్పుడు బాగుంది కానీ వద్దు చంటి అంటుంది. ఎందుకు అని అడుగుతాడు చంటి. రాధ కృష్ణుడిని ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు, ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటుంది కాబట్టి అలా వద్దు చంటి అని చెప్తుంది. అంతేకాకుండా కృష్ణుడికి 2 భార్యలు ఇంకా 16,000 మంది గోపికలు ఉన్నారు, కానీ నువ్వు అలాంటి వాడి అవి కాదు కదా అంటుంది సింధూర. అవునండి నేను అలాంటి వాడిని కాదు, మరి ఏం పేరు పెడతామని అడుగుతాడు. ఇప్పుడు చంటి రాములోరికి సీతమ్మ ఒకటే కదా భార్య కాబట్టి సీతమ్మ అని పెడదామా అంటాడు. అది సీత కూడా వద్దు చంటి, సీత చాలా కష్టాలు పడింది, రాముల వారితో కలిసి ఉన్నది చాలా తక్కువ కాలమే కాబట్టి అది కూడా వద్దు అంటుంది. ఈ బొమ్మకు మనం గౌరీ అని పేరు పెడదాము. గౌరీ కూడా శివుణ్ణి ప్రేమించింది, బూడిద తప్ప ఏమీ లేని శివుణ్ణి కూడా వాళ్ళ తండ్రిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకునింది కాబట్టి గౌరీ అని పెడదామంటుంది. శివుడు కూడా గౌరీదేవి కోసం తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు కాబట్టి మనం గౌరీ అని పెడదాము అని చెప్తుంది. ఆ పేరు చంటికి కూడా చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు చంటి, నేను ప్రేమించిన అమ్మాయి కూడా నా కోసం వాళ్ళని ఎదిరించి వస్తుందా అండి అని అడుగుతాడు. అవును చంటి, నీ కోసం తను యుద్ధమైనా చేస్తుంది అని చెప్తుంది సింధూర. దాంతో సంతోషిస్తాడు చంటి. అలా వాళ్ళిద్దరు బొమ్మలకు పేర్లు పెట్టి సంతోషంగా ఉండే సమయంలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో సింధూర వాళ్ళ నాన్న రావటము, చెంచలమ్మ వాళ్ళని లోపలికి ఆహ్వానించడము, ఆయన మీ మర్యాదల కోసం రాలేదు, నా కూతురుని తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పడము, ఇవన్నీ కూడా రేపు అంతా చాలా సీరియస్ ఎపిసోడ్ లాగా ఉంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లోనే తెలుసుకుందాం.